అసలు నువ్వెవర్రా? నా పేరు సప్తగిరమ్మా. నాతో యాదగిరి అన్నావు. అంటే యాదగిరి నా ఇంటి పేరు, సప్తగిరి నా ఒంటి పేరు. ఇంతకీ నా ఇంటికి ఎందుకు వచ్చావురా? ఫ్రీగా పని చేద్దామని ప్రపంచం మొత్తం తిరుగుతున్నానమ్మా. ఎవరు పని ఇవ్వట్లేదమ్మా. ఏంటంటే ఫ్రీగా 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 పని చేస్తావా? అవునమ్మా. తిండి పెడితే చాలు మీ ఉప్పుకి ఉప్పు చేపకి ద్రోహం చేయకుండా పని చేసుకుంటానమ్మా. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అత్తయ్య గారు. అత్తయ్య గారా? ఈవిడ కదా అత్తయ్య. ఆవిడట్టున్నావేంటి? అంటే అది ఆవిడ అత్తయ్య అని నీకెడ తెలుసు? అంటే ఊర్లో దిగంగానే అందరూ చెప్పారు. ఏమని చెప్పారు? అనసూయ పైసలు చూస్తుంది, ఆమె కోడలు పైకి చూస్తుందని. ప్రస్తుతానికి ఆమె పైకి చూస్తుంది కదా, కోడలని అర్థమైంది నాకు. ఆటోమేటిక్ గా ఈవిడే అత్తని తేలిపోయింది. ఇంతకీ ఈమెను ఎందుకు చూస్తుంది? అమ్మలు అత్తని చూస్తుంది. అంటే అత్తలో అమ్మని చూసుకుంటుందా? సాల్లే, నువ్వు మాకేం వద్దు, వెళ్ళిపో. నేను ఇక్కడుంటే ఆవిడ్ని వెళ్ళమంటున్నావేంటి? నేను వెళ్ళమంది నిన్నే. నాన్న, మరి అమ్మని ఎందుకు చూస్తున్నావు? రేయ్, అది ఇప్పుడు నిజంగా నిన్నే చూస్తోందిరా. చెప్తా ఎలాగైనా ఇక్కడే ఉండి ఆధారాలు సంపాదించి తర్వాత చెప్తా మీ సంగతి. ఇంకా ఉన్నావేటి? వెళ్ళు. ప్లీజ్ మేడం, బంజారా హిల్స్ లో బంగ్లా లేనోన్ని, కనీసం ఓ బెంచ్ కార్ కూడా లేనోన్ని, తినడానికి ఆల్మోస్ట్ బిర్యానీ కూడా లేనోన్ని, పెట్టుకోవడానికి ఒక డైమండ్ రింగ్ కూడా లేని బీదోన్ని మేడం. దయచేసి పనిలో పెట్టుకోండి మేడం. పైసా డబ్బులు కూడా వద్దు మేడం. చికెన్లు వద్దు, చీల్డ్ బిల్ అస్సలు వద్దు మేడం. 3 పూటలు మీరు తినే ఫుడ్ పెడితే చాలు. అదే నా పాలిటీ బ్రెడ్ ఆమ్లెట్ అనుకుని బతికేస్తా మేడం. పాపం, చూడబోతే పాపం పేదవాళ్ళ ఉన్నాడు. అవును, 10 కోట్లు కూడా ఆస్తి లేని పేదోడు. పైగా పీగా పని చేస్తాడంట. పెట్టుకుందామా మధు? ఇతను ఫ్రీగా పని చేస్తానంటే ఎవ్వరూ వద్దు అన్నారంటే అసలు ఈయనకి పనొచ్చో రాదో మనకిలా తెలుస్తుంది. అమ్మా ఆవిడ కదా, నన్ను చూసి అమ్మ అంటున్నావేంటి? ఇప్పుడు నీలో అమ్మని చూసిందిరా. ఓహో, తర్వాత ఆమెలో తాతని, నీలో ముత్తాతని చూస్తుందా? వేదవ ప్రశ్నలు వేసావంటే చంపుతా. నీకు పని కావాలా, ప్రశ్నలు వేయడం కావాలా? నాకు పనే కావాలి. అయితే మూసుకొని పని చేసుకోరా. అలాగే అమ్మగారు. సరే, లోపలికి వెళ్దాం పదండి. అయ్యా, లోపలికి వెళ్తానని బయటకు వెళ్తున్నావే. ఇదిగో లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి. మెల్లగా మెల్లగా. డౌటే లేదు, లోపలికని బయటకు వెళ్తుందంటే ఖచ్చితంగా గుడిదే. డౌటే లేదు. పనోడుగా ఇక్కడుంటా, వీళ్ళ నాటకం బయట పెడతా, ప్రమోషన్ కొడతా. అమ్మా, ఇదిగో అక్కడ గేదె చూసావా? పేడేసింది, వెళ్ళి తీ. అమ్మా, తీసేయమంటారా? అమ్ముకొని రారా. అమ్ముకోరావాలా? ఫస్ట్ వచ్చే పేడతో మొదలైంది, ఫినిషింగ్ టచ్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఇంకా నిలబడ్డావేంట్రా? వెళ్తున్నా అమ్మగారు. అబ్బా, అమ్మమ్మమ్మా, ఈ గుడ్డిదాన్ని యాక్చువల్గా చచ్చిపోతున్నాను. ఇప్పుడేమో ఎస్ఐ గారు వచ్చాడు. ఎలా? అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి.
హే, హే, దా. దా. హే, హే, ఆంటీ బాగున్నారా? అమ్మా మధు, ఏంటమ్మా ఈ వేషం? ఆ, ఆ, అది ఫ్యాషన్ షో కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నాను ఆంటీ. అవునా? అది సరే, అవును ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్మటానికమ్మా. ఎందుకు పాలు ఇవ్వడం లేదా? పూటకి 5 లీటర్లు ఇస్తుందమ్మా. మరెందుకు అమ్మేస్తున్నారు? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, మీ అత్త దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కట్టలేక అసలు తీర్చలేక అమ్మేస్తున్నానమ్మా. అవును, ఆమె ఆవును అమ్ముతుంది, నేను ఇల్లు అమ్ముతున్నానమ్మా. నేను బంగారాన్ని అమ్ముకుంటున్నానమ్మా. అయ్యో, ఇల్లు అమ్ముకుంటే ఎక్కడుంటారా ఆంటీ? ఏ రోడ్డు పక్కనో ఏ చెట్టు కిందనో ఉంటావమ్మా. కానీ మీ అత్తకి వడ్డీ కట్టకపోయినా, గడువులో పప్పు తీర్చకపోయినా ఊళ్ళో పరువు తీసేస్తుంది. కంటికి కనపడి అని లాక్కుంటుందమ్మా. అన్ని రకాలుగానూ అవమానిస్తుందమ్మా. వాటన్నిటికన్నా మా వస్తువులు అమ్ముకోవటమే మంచిది కదమ్మా. అంటే కేవలం ఆమెకి ఇవ్వాల్సిన వడ్డీ కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారా? అవునమ్మా, అసలు 1,00,000 అయితే వడ్డీ 2 లక్షలు వసూలు చేసింది. అయ్యో, అదేంటని అడిగితే చక్ర వడ్డీ వేస్తుందమ్మా. కాదంటే కోర్టుకి ఈడుస్తుంది. వీటికన్నా ఎంతో కొంత కట్టి తప్పుకోవడమే మంచిదని అమ్ముకుంటున్నావమ్మా. బాధపడకండి ఆంటీ, ఇక మీద మా అత్తమ్మకి మీరు వడ్డీలు కట్టాల్సిన పనే లేదు. అయ్యో, వడ్డీ కట్టకపోతే మమ్మల్ని చెట్టు కట్టేస్తుంది కదమ్మా. అంత లేదు, మీరిప్పటికే అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టారు కదా. అవునమ్మా, కట్టాం. అయితే ఇక మీద ఆవిడికి పైసా కట్టక్కర్లేదు. ఇవ్వకపోతే ఇల్లు లాక్కుంటా బంగారం లాక్కుంటా అంటుంది. భయపడకండి, కోర్టుకెళ్తా అంటుంది. బెదిరిపోకండి. మిమ్మల్ని పైసా అడగకుండా మీ అప్పు మాఫీ చేసే బాధ్యత నాది. ఎలా అమ్మా? మీకే అర్థమవుతుంది. కాకపోతే నేను మిమ్మల్ని కలిసినట్టు ఎవరికి చెప్పకండి. మీ సమస్యని నేను పరిష్కరిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నేను చెప్పినట్టే చెయ్యాలి. రండి. అర్థమైంది కదా? అర్థమైందమ్మా. ఇక మీరు వెళ్ళిపోండి, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే. పాపం దారం ఎక్కించలేక తెగ బాధపడిపోతున్నట్టుంది. అయ్యో, ఏటెత్తుకుందా ఏడ్చెత్తున్నావు? ఆ? ఏమీ లేదమ్మా, ఈ ఎదవ సూదిలోకి దారం ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాను. ఎదవ సూదని తెలిసినప్పుడు ఎందుకున్నావేటి? కొంచెం మంచి సూది కొనుక్కోలేదు కదా? ఆ? ఏంటోనమ్మా, నాకు దొరికేవన్నీ నీలాంటి వెధవసంతే. ఏటి నాలంటే ఎదవసంతా? అది కాదు చిచి, నీలాంటిది కాదమ్మా, ఇదిగా ఇలాంటిది అంటున్నాను. ఆ మాత్రం దానికి అంత టెన్షన్ పడిపోతే ఎట్టాగా? ఇలా ఇవ్వు, నా నెక్కితాను. ఆ? నువ్వా? ఏటి డౌటా? ఆ. ఇవ్వు. ఏయ్, ఇదిగో తీసుకో.
2 కళ్ళున్న నేనే 2 గంటల నుంచి సూదిలో దారం ఎక్కించలేకపోయాను. ఒక్క కన్ను కూడా లేని నువ్వు ఒక్క నిమిషంలో ఎలా ఎక్కించావమ్మా? సూదిలో దారం ఎక్కించాలంటే ఉండాల్సింది సూపు కాదు, మరి సూది దారం. సూది దారం ఉంటే మాత్రం చూపు లేకుండా ఎలా ఎక్కిస్తారు? ఇప్పుడు నన్ను ఎక్కించలా వాళ్ళగే ఎక్కుతారు. అదే సూది దారం లేకుండా నువ్వు ఎక్కితావేటి? ఆహా. దీన్ని బట్టి నీకేటర్థమైనది? చూపు లేకుండా ఏమైనా చెయ్యొచ్చని, సూది దారం లేకుండా ఏమీ చెయ్యలేవని. అది లెక్క. నమస్కారం వంశీ గారు. నమస్కారం నమస్కారం. బాగున్నావా మధుమతి? బావున్నా లక్ష్మి ఆంటీ. లక్ష్మి ఆంటీయా? నీ కళ్ళు కనిపించదు కదా, ఎలా తెలుసు? ఎందుకు తెలీదు? ఆమె ఏమన్నా గుడిదా తెలియకపోవటానికి? అమ్మా మధు, నీ డ్రెస్ చాలా బాగుందమ్మా. టెంకాస్ ఆంటీ, మీ రెడ్ కలర్ సారీ కూడా చాలా బాగుంది. రెడ్ కలరా? అది రెడ్ అని నీకెలా తెలిసే? దాని గొంతిని ఏదో పేరు చెప్పినా, చీర రంగు కూడా అట్టగా చెప్పినానత్త. నువ్వు ప్రతిదానికి ఇట్లా సాకులు ఇచ్చినావనుకో, వాళ్ళకి నన్ను గుడ్డిదానని అర్థమైపోతాది. అవునవును, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి అవునంలే. ఏ లక్ష్మీ, సరస్వతి, పార్వతి, ఏంటిలా వచ్చారు? మేం నీ దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా కట్టి మేము రాసిచ్చిన ప్రామిసరీ నోట్ పత్రాలు తీసుకెళ్దామని వచ్చాం. ఏంటంటే వడ్డీ కట్టడానికే ఏడ్చేవాళ్ళు అసలు వడ్డీ ఇవ్వడానికి వచ్చారా? ఏది డబ్బు చూపించండి. ముందు నువ్వు మా నోట్లు చూపించు. నా మీద నమ్మకం లేదా? శశి, నిన్ను నమ్ముతావా? నువ్వు అనుమానానికి అమ్మలాంటి దానివి, మోసానికి అమ్మమ్మలో ఉంటానివి. ఏంటి అని అలా ఉద్దేశం కదా పిన్ని? అవును, నేను చెప్పాలనుకున్నదే మధు చెప్పింది. సర్లే ఉండండి, తీసుకొస్తాను. మీరెందుకు? నన్ను తెత్తాను కదేటి? నువ్వా? కళ్ళున్నాయని కటింగ్ ఇవ్వాలి కదా. నిజమే నిజమే నిజమే. తాళాలు ఇక్కడ ఎక్కడ పెట్టానే? అక్కడ ఎందుకుంటాయి? ఇదిగో ఇక్కడుంటాయి. ఇప్పుడే వస్తాను, నోట్లు తెత్తాను. దీని పనులు చూస్తుంటే నాకే కళ్ళు పోయేలా ఉన్నాయి. ఇదిగో పార్వతి. ఏంటదినా? ఇదిగో నువ్వు ఇలా సూదుల దారం ఎక్కిస్తావా? కళ్ళజోడు లేకుండా ఎక్కించలేనొదినా. ఇక్కడ కళ్ళు లేకుండానే ఎక్కించేస్తున్నారే. ఇదిగోండి అత్తయ్య గారు ప్రామిసరీ కోట్లు. ఇవి కోట్లు కాదమ్మా, నోట్లు. ఇవిగో మీ నోట్లు. ముందు డబ్బులు చూపించండి. అవి మావే అని నమ్మకం ఏంటి? వాటిని చదివి మా పేర్లు వినిపించు. సరే చదువుతాను. మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదు, మీ కోడలను చదవమానండి. కోడలా? మధుమతి బాగానే చదువుకుందిగా. మధుమతి చదివింది కానీ బసంతి చదవలేదే, పైగా కళ్ళు కూడా లేవాయే. పెద్ద పెద్ద చదువులే చదివేసినాను, ఈ కాగితం ఒక చదవలేనా? ఇట గీయత చదివేస్తాను. అది చదువుతావా? ఎలా చదువుతావి? చూడత్తా. లక్క పెట్ట లక్ష్మి, భర్త లక్క పెట్ట నారాయణ, తీసుకున్న అప్పు 1,00,000 రూపాయలు. కరెక్ట్ కరెక్టే. కళ్ళు లేకుండా ఇంత కరెక్ట్ గా ఎలా చదివావి? సముద్రాల సరస్వతి, భర్త సముద్రాల పరబ్రహ్మ, తీసుకున్న అప్పు 50,000. అవునవును, నాదే నాదే.
పగడాల పార్వతి, భర్త పగడాల సాంబయ్య, అప్పు 1,50,000. అవును, నిజమే నిజమే. అంత కరెక్ట్ గా ఎలా చదివావే? వీళ్ళిలా గంటారనే అనుమానం వచ్చింది అత్తగుంత. అందుకే మా అయ్యతో చదివించుకుని వచ్చినాను. నీ అయ్యా ఆడికి చదువు రాదు కదే. ఆ, మా అమ్మకాడ నేర్చుకున్నారు కదా ఇది. అమ్మా, మీ అమ్మకి కూడా చదువు రాదు కదే. ఆ? అయ్యో, ఆమె నాకడ నేర్చుకుంది కదా. నీకు కూడా రాదు కదే. అందుకే కదా మా అయ్య దగ్గర చదివించుకున్నాను. అయ్యో, నాకేమీ అర్థం చావట్లేదే. సర్లే, విన్నారుగా, ఆ డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకెళ్ళండి. అలాగే, డబ్బులు మధుమతికిస్తాము, లెక్క పెట్టి మీకు ఇస్తుంది. ఆ నోట్లు మాకిస్తుంది. దీనికిస్తారా? ఇది అసలే గుడ్డిదే. మీరు తక్కువ ఇచ్చారో దానికి తెలుస్తుంది. ఏం చెయ్యాలి? వెళ్ళి లతని శిరీష్ని తీసుకొస్తే సరిపోతుంది. వాళ్ళు కూడా లెక్క పెడతారు. అలాగే, మధుమతికే ఇద్దరు గాని ఒక్క నిమిషం ఆగండి. అమ్మా మధు, నిన్ను నమ్మి డబ్బులు తీసుకురాకుండా వచ్చామమ్మా. మరిప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎలాగమ్మా? మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. వీళ్ళెవరు? ఈ నోట్లేంటి? నావే. నీవా? ఆ, అవును. ఈ ఆస్తి మొత్తం నాకే చెందాలని మా అత్తగుంత నా పేరు మీద రాసేసిన అగ్రిమెంట్లు. ఏంటేంటేంటేంటి? ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిందా? అవును, మీ మీద నమ్మకం లేదంట. అందుకే ఉన్న ఆస్తులు, డబ్బులు, నగలు అన్నీ నాకే చెందాలని ఇప్పుడే రాసేసినది. ఇదిగో వీళ్ళతో సాక్షి సంతకం ఎట్టించినది. అవును కదా లక్ష్మాంటి? అవునవును, నీ పేరు మీద రాసేసింది. నాకు తెలుసు అత్తయ్య గారు ఇలాంటి చండాలపు పని చేస్తారని. ఆవిడ చేస్తే మాత్రం మనం చూస్తూ ఊరుకుంటామా? ఏ ఊరుకోక ఏడ్చేస్తావు? ఇక నుంచి ఇంటికి నానే యజమానురాల్ని. మే ఉండగా నువ్వెలా యజమాని అవుతావు? ఆస్తి నాదే అయితే యజమాని నాను కాక మీరవుతారా? అసలు ఆస్తి నీకొస్తే కదా. ఏ ఎందుకు రాదు? నేను రాని పని కదా. ఎలాగమ్మా? ఇలాగా. అయ్యయ్యో, అయ్యయ్యో, వస్తే ఈ పేపర్లు ఎందుకు చించారే? చెంచక ఫోటో కట్టి పూజ చేయమంటారా ఏంటి? ఇదిగో అనసూయ, మా దగ్గర డబ్బులు రెడీ, నీ దగ్గర నోట్లు రెడీయా? నోట్లేంటి? అయ్యో, మీరు చించిన నోట్లే. వాళ్ళు నాకు రాసిన ప్రామిసరీ నోట్లే.
ఏంటత్తయ్య గారు అది వాళ్ళు రాసిచ్చిన నోట్లా? అయ్యో అవునే, అయ్యో 3 లక్షల రూపాయలు, అయ్యో పోయింది. ఉండండి, మీ సంగతి చెప్తాను. అమ్మా లక్ష్మి, సరస్వతి, పార్వతి, నా డబ్బులు మీరు ఇవ్వండమ్మా. కుదరదు, నోట్లిచ్చి డబ్బులు తీసుకో. పదండి పదండి ఆగండి, పదండి. ఒసేయ్ లత, ఒసేయ్, నా నోట్లు చెప్పేశారు కదే, మీరు అయిపోయారే.